ఒక్క నాలుకను, ఒక్క నోటిని నువ్వు కంట్రోల్ చేసుకుంటే చాలు, అన్నీ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయట. నోరు కంట్రోల్ అయితే చాలు, ప్రపంచం శాంతిమయం. నోరు కంట్రోల్ అయితే చాలు, కుటుంబం అద్భుతంగా ఉంటది. నోరు కంట్రోల్ ఉంటే చాలు, నీ భక్తి జీవితం బాగుంటుంది. నోరు కంట్రోల్ ఉంటే జీవితం సుఖమయం, సంతోషం, శాంతి, సమాధానంతో ఉంటది. ఒక్క నోటితో ప్రపంచాన్ని అల్లాడిస్తున్నావు చూడు, ఒక్క నీ నోటితో నీ కుటుంబంలో శాంతి లేకుండా పోతుంది చూడు, ఒక్క నీ నోటితో నీ కుటుంబంలో సమాధానం లేకుండా పోతుంది చూడు, నీ భక్తి జీవితం వృధా అయిపోతుంది. నీ నోరే నేను నరకానికి నడిపిస్తుంది చూడు. అందరి తండ్రి, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి తండ్రి, కులము, మతము, ప్రాంతము అనే భేదము లేకుండా మనుషులందరినీ కని పెంచి పోషిస్తున్నటువంటి ఆ ఏకైక దేవునికి, ఆయన కుమారుడు ఈ లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతి, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినాలి, వినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతికి దేవుడున్న మహాలోకానికి వెళ్ళాలి అనే ఆశ, ఆలోచన నిజంగా కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం శ్రద్ధ కలిగి ఆలోచించేటటువంటి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ప్రాముఖ్యంగా మన కోసమని దేవుడు చాలా ప్రయాసపడుతున్నాడు అని చెప్పాలి. ఎందుకనంటే మనం పుట్టక ముందు, మన తాత ముత్తాతలు పుట్టక ముందు నుంచే మన కొరకు దేవుడు ఏమేమి చేశాడో మన కళ్ళకు కనబడుతుంది. మనం వాటిని అనుభవిస్తున్నాం. ఇదంతా దేవుని కష్టం. మనం నడుస్తున్న నేల ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మనం నడవటానికి, బ్రతకటానికి, ఇల్లు కట్టుకోవటానికి, పంట పండించుకోవటానికి. వాటర్ కూడా బోర్లు వేసుకొని, బావులు తవ్వుకొని అందులో నుంచి వచ్చేటటువంటి ఊరేటటువంటి నీళ్ళని మనం తాగుతున్నాం. అనేక రకాలుగా ఈ నేల ఉపయోగపడుతుంది కదా. అలాగే బాగా వినండి మీరు జాగ్రత్తగా. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ అని చెప్పొచ్చు, కంటికి కనబడకుండా ఉన్నటువంటి గాలిని పీల్చుతూ మనం బ్రతుకుతున్నాం. భూమి లోపల బోరు వేసినా, బావి తవ్వినా నీళ్లు వస్తున్నాయి అంటే కారణం, 10 సంవత్సరాలు వర్షమే కురవలేదనుకో, ఎన్ని ఫీట్లు వేయించినా, బోరు వేయించినా కూడా అందులో నీళ్లుంటాయా? 10 సంవత్సరాలు వర్షమే కురవకపోతే అంటే వర్షం కురవటంతో ఆ వర్షపు నీళ్లు తాగి లేదా ఇంకించుకొని భద్రంగా మన కొరకు అలా ఉంచుతుంది నేల. దాన్ని మనం తీసుకొని ఇలా పైన ఆకాశం, పగలు ఎంతో చక్కగా కనబడటానికి దేవుడు సూర్యుడిని పెట్టాడు. రాత్రిపూట మనకు కాలాలను తెలపటానికి, మాసములను గుర్తించటానికి, దానితో పాటు బెడ్ లైట్ టైపులో మన ఇండ్లలో ఇప్పుడు ఆ ఇండ్లు కట్టుకున్నటువంటి ప్రతి ఇంట్లో బెడ్ లైట్ ఉందా? ఉంటది కదా. లైట్గా కనపడాలి, ఫుల్గా కనపడకూడదు, లైట్గా కనపడాలి. అదే బెడ్ లైట్. చందమామ అలాంటిదేగా. దేవుడు చందమామ పెడతాడు. చందమామ వెలుతురు, వెన్నెల అంటాం. ఆ వెన్నెల యొక్క వెలుతురు ఎలా ఉంటది? పట్టపగులు ఉన్నట్టు ఉంటుందా? లైట్గా కనపడుతుంటది. ఏంటంటే బెడ్ లైట్, అది దేవుడు పెట్టాడు. ఈ విధంగా సమస్తం, అన్ని రకాల చెట్లు, అన్ని రకాల ఫలాలను ఇచ్చేటటువంటి వృక్షాలను సమస్తం చేసింది దేవుడు మన కోసమే, మన కోసమే కదా, మన కోసమే. మనం అలవాటైపోయి ఆలోచించలేకపోతున్నాం. కానీ అప్పుడప్పుడు ఒరేయ్ నీకోసం ఎన్ని చేశానరా నేను అని కన్న తండ్రి ఇంట్లో బిడ్డతో, తన కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు, ఎన్ని శ్రమలు పడ్డానరా నీకోసం, ఎన్ని కష్టాలు అనుభవించానరా నీకోసం, మీకోసమే కదరా నేను రెక్కలు ముక్కలు చేసి కష్టపడుతుంది అని చెప్పేసి ఒక తల్లి, ఒక తండ్రి వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క కష్టాలను మనకు చెప్పుకుంటున్నప్పుడు మనం ఎలా అయిపోతాం? కన్నీరు మున్నీరు అయిపోతాం కదా. దాంతోపాటు ఎంతో ప్రేమను పెంచుకుంటాం మన తల్లిదండ్రుల మీద, ఎంతో ఆప్యాయత, ప్రేమను పెంచుకుంటాం. పెంచుకొని
మా నాన్న అంటే నాకు ప్రాణం, మా నాన్న అంటే నాకు ఇష్టం అని చెప్పేసి అప్పుడప్పుడు నాన్న లేనప్పుడు నాన్న గురించి ఎంత బాధపడుతూ పాట పాడుతూ అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడుస్తూ కదా. నాన్న లేనప్పుడు 10 మందికి చెప్పుకుంటాం మనం, మా నాన్న ఎంత కష్టపడ్డాడో తెలుసా మమ్మల్ని పోషించడానికి, మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచడానికి మా నాన్న ఎంత కష్టపడ్డాడు. మా అమ్మ కష్టం. కొన్ని సందర్భాలలో నాన్న చనిపోతాడు ముందుగానే. ఒక్కతే తల్లి కష్టపడి పెంచుతూ ఉంటది కదా. మా అమ్మ చాలా కష్టపడి ఒంటరిగా ఈ లోకంతో పోరాటం చేసి మమ్మల్ని ఇంత వాళ్ళను చేసింది అని అన్నప్పుడు ఆ ప్రేమ కూడా పొంగిపోయి కళ్ళల్లో నుంచి నీళ్ల రూపంలో కారుతా ఉంటది కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు పడిన కష్టంలో కనీసం ఒక ధూళి ఉంటది, దుమ్ములో ఒక ధూళి ఉంటది, కంటికి కనబడుతుంది, అంత కూడా కాదు తల్లిదండ్రులు పడుతున్న కష్టం దేవుడు పడిన కష్టంతో పోల్చుకుంటే. కానీ దేవుని కష్టం ఎప్పుడైనా తలుచుకొని దేవుని కష్టాన్ని తలుచుకొని ఎప్పుడైనా బాధపడ్డావా? నా తండ్రి, నా దేవుడు నా కోసం ఎంత కష్టపడ్డాడో ఈ నోటితో చెప్పలేను, నాకు వచ్చిన భాషతో నేను ఈ భావాన్ని వ్యక్తీకరించలేను, ఈ ప్రపంచంలో ఉన్న ఏ భాష సరిపోదు నా కన్న తండ్రి అయిన దేవుడు నా కోసం పడిన కష్టం అని ఎప్పుడైనా ఆ కన్న తండ్రి కష్టాన్ని గుర్తెరిగామా మనం? ఆ దేవుని కష్టాన్ని ఎవరు చేయగలరు నీ కోసం? ఈ భూమిని ఎవరు చేయగలరు నీ కోసం? ప్రతి వృక్ష ఫలాలను ఎవరు చేయగలరు? నీళ్లను నీ దాహం తీర్చడానికి. ఇంకో విషయం తెలుసా? నిన్ను జాగ్రత్తగా చూసుకోవటానికి, బాగా వినండి, నిన్ను జాగ్రత్తగా చూసుకోవటానికి నీ కన్న తల్లిని పుట్టించింది ఆయనే. నిన్ను పెంచి పెద్ద చేసే మీ నాన్నను కాపాడుతున్నది కూడా ఆయనే. కానీ మనం అమ్మా నాన్నలని చూస్తాం, దేవుణ్ణి పక్కన పెడతాం. అవునంటారా కాదంటారా? ఆలోచన చేయండి. అమ్మా నాన్నలను చూస్తాం బాగా, కానీ ఆ అమ్మా నాన్నను ఇచ్చిన ఆ అమ్మా నాన్నల గుండెల్లో మన పట్ల ఇంత ప్రేమను పెట్టిన ఆ దేవుణ్ణి ఎనాడైనా మనం గుర్తిస్తామా, ఆలోచిస్తామా? ఎందుకు చెప్తున్నానంటేనండి, తండ్రి దేవుడు ఆయన గురించి పరిపూర్ణంగా ఆయన మన కోసం పడుతున్న తపన, ఆవేదన మనకు తెలియకపోవటం వల్ల మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ దేవునికి వ్యతిరేకముగా, ఆ దేవునికి విరోధముగా మనం అందరం పాపం చేస్తున్నాం. మీ నాన్న కష్టం నీకు తెలుసు, మీ అమ్మ కష్టం నీకు తెలుసు, మీ అమ్మకు వ్యతిరేకంగా నిలబడగలుగుతావా? ఒకవేళ మీ అమ్మ నాన్నలకు విరోధముగా, వ్యతిరేకముగా ఒకనాడు నిలబడిన పరిస్థితి ఏర్పడితే, మీ అమ్మ గాని మీ నాన్న గాని నీ ఎదురుగా నిలబడి, ఎరా దీనికోసమారా చిన్నప్పటి నుంచి పసి బాలుడుగా ఉన్నప్పటి నుంచి నేను పెంచి పోషించింది, మీ అమ్మ దీనికోసమారా పాలు పోసి ఇంత పెద్దవాణ్ణి చేసింది అని వాళ్ళు 1-2 చుక్కలు కన్నీళ్లు కార్చేసరికి మన గుండె నీరైపోతుంది, నిలబడిపోతాం. నాన్న నన్ను క్షమించు, అమ్మా నన్ను క్షమించు, తప్పైపోయిందమ్మా, ఇంకోసారి చెయ్యనమ్మా అని నిలబడిపోతాం. ఈ విధంగా మనం దేవునికి ఎదురుగా నిలబడగలుగుతున్నామా? తండ్రి నన్ను క్షమించవా? అక్కడ దాకెందుకు, మనకు సోయి లేదు. మనం దేవునికి విరోధముగా పాపం చేస్తున్నామన్న సంగతి కూడా మనకు తెలియదు. తెలియకుండానే దేవునికి విరోధముగా పాపం చేస్తున్నాం, దేవునికి వ్యతిరేకముగా పాపం ప్రతి దినం చేస్తున్నాం. అది దేవునికి వ్యతిరేకమైన పాపం అనేటటువంటి విషయం మనం గుర్తించలేకపోవటమే బాధాకరం కదా. మేమెక్కడ చేస్తున్నామండి అని అనుకుంటున్నారేమో మీరు. ప్రతి దినం చేస్తున్నాం. మనం చేసే పనులు ఎట్టుంటాయనంటేనండి, వింత విచిత్రం. ఆలోచిస్తే, బైబిల్ చదివి ఆలోచిస్తే మనం చేసే పని ఎట్లుంటది అంటే జల్లెడతో నీళ్లు నింపుతా ఉంటాం, నీళ్లు పడతా ఉంటాం. నిండుతుందా? జల్లెడతో నీళ్లు పడితే నీళ్లు దొరుకుతాయా? కానీ కష్టపడుతుంటాం. ఉపయోగం ఉంటుందా? ఇంకా చెప్పాలంటే ట్యాంకులు, బావులు మీ ఇంట్లో ఉంటాయి, పెద్ద పెద్ద టబ్బులు లాంటివి కదా, గాబులు కూడా ఉంటాయిగా. దానికి ఒక పక్క బొక్క పెట్టేసి, ఒక పక్క దానికి రంధ్రం చేసేసి
యువతల నుంచి బిందెలు బిందెలు నీళ్లు బిందెలు బిందెలు నీళ్లు పోస్తున్నాం అని అనుకో, నిండుతుందా అది? మనం చేసే పని ఇదే, మనం చేస్తున్న పని ఇదే. అంటే ఉపయోగం లేని పని, అవునా కదా? ఒక పక్క రంధ్రం చేసేసి ఒక ట్యాంక్ని, ఇప్పుడు నీ ఇంటి పైన ట్యాంకులు ఉన్నాయి కదా, ఇంటి పైన ట్యాంకులు ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చేసినాయి కదా. ఆ ఇంటి పైన ట్యాంకుకు ఒక పక్క రంధ్రం పడి మోటార్ వేసినాం అనుకో, మోటార్తో ట్యాంక్ నింపటం కోసం మోటార్ వేసినాం అనుకో, ఉదయం నుంచి సాయంత్రం వరకు మోటార్ వేస్తే అది నిండుతుందా? నిండుతుందా? ఎందుకు నిండదమ్మా? నువ్వు ఎంత పోస్తున్నావో అంతే అవతలికి పోతుంది. ఎలా ఎలా నిండుతుంది? మనం చేసే పని కూడా ఇంతే, ఉపయోగం లేని పని. ఎట్టుందంటే కష్టపడి ఆ కాలువ తవ్వుకుంటూ ముందుకు వెళ్తున్నాం, వెనకాల నుంచి మనమే కాళ్లతో ఏం చేస్తున్నాం, దాన్ని పూడ్చుకుంటూ వస్తున్నాం. చేతులతోనే కాలువ తీస్తున్నాం, కాలువతోనే దాన్ని పూడ్చుకుంటూ వెళ్తున్నాం. 1 కిలోమీటర్ పోయిన తర్వాత చూస్తే వెనకాల కాలువ ఏది? అరే ఏమైపోయింది ఈ కాలువ? ఇంతసేపు కష్టపడుతుంది కదా, ఏమైపోయింది ఈ కాలువ అనంటే ఉందా? మనం చేసే పని ఇలానే ఉంది. ఏం పని చేస్తున్నాం మనం తెలుసా? మనం చేసే పని ఇలా మేమెప్పుడు చేశాము అని అనుకుంటున్నారా? ఇలా మేమెప్పుడు చేశాము అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఇప్పుడు మీరు చర్చికి ఎందుకు వస్తున్నారు చెప్పండి? ఒక పనేగా చర్చికి రావటం, దేవుణ్ణి నమ్ముకోవటం, ఇదే. ఈ పని మీరు చేస్తున్నారు, దీనివల్ల ఉపయోగమే లేకుండా పోతుంది. మీరు చేస్తున్న పని అలా ఉంది అని చెప్తున్నా. బిందెలు బిందెలు ఎత్తుకొని వెళ్ళి కష్టపడి నీళ్లు పోస్తున్నావు, బానే ఉంది. అవతల పక్క రంధ్రం పడింది, దానికి మొత్తం కారిపోతుంది. అది చూసుకోకపోతే నువ్వు ఎంత కష్టపడ్డా ఉపయోగం లేదు. అలాగే నీ భక్తి జీవితం, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుణ్ణి నమ్ముకొని ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నావు, మీటింగ్లు పెడితే మీటింగ్ పరిగెడుతున్నావు, కానీ నీ భక్తి ఇంకొక రంధ్రంలో నుండి వ్యర్థమైపోతుంది. ఇంకొక రంధ్రం ద్వారా నీ భక్తి శూన్యమైపోతుంది, వ్యర్థమైపోతుంది అనేటటువంటి విషయం మనం గుర్తించలేకపోతున్నాం. ఎలా వ్యర్థమైపోతుందో చెప్పి నేను పాఠం ముగించేస్తాను. ఎలా వ్యర్థమైపోతుందో, మనలాంటి వాళ్లే భూమి మీద ఆదాము మొదలుకొని నేటి వరకు ఉన్నటువంటి మనుషులందరూ మనలాంటి వాళ్ళే కదా ఏంటి? అందరూ మనలాంటి వాళ్ళే కదా. అందుకోసమే మనుషులు చేసిన తప్పులను దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడనమాట. ఎందుకు తెలుసా? ఒరే ఇలాంటి తప్పు నువ్వు చేయకరా అని. అంతేనా కదా? బైబిల్ చరిత్రలో ఎంతో మంది యొక్క చరిత్రలు రాయించాడా లేదా? ఆదాము గారి నుంచి మొదలుకొని ఎంతమంది భక్తులు, ఎంతమంది నీతిమంతులు, ఎంతమంది పాపులు, ఎంతమంది ఎన్ని రకాలుగా తప్పులు చేశారో వాళ్ళందరి చిట్ట బైబిల్లో రాయించాడా లేదా? ఇంత చిట్ట రాయించినప్పుడు వాళ్ళు చేసినట్టు మీరు చేయకుండా జాగ్రత్త పడటం కోసమే నాన్న ఈ 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథాన్ని మీ ముందు పెట్టాను. చరిత్రతో మిళితమై ఉన్నటువంటి గ్రంథాన్ని. అది ప్రతిదినం చదువుకోవటం వల్ల వచ్చే లాభం ఏంటి? ప్రతిదినం దాన్ని ధ్యానించుకోవటం వల్ల వచ్చే లాభం ఏంటి అనంటే, ఆ మానవుల, మనుషుల, మనలాంటి మనుషుల చరిత్రను చదువుకున్నప్పుడు వాళ్ళు చేసిన అదే తప్పు మనం చేయకుండా ఉండాలని, వాళ్ళు చేసిన తప్పు మనము రిపీట్ చేయకుండా ఉండటం కోసం అని చెప్పేసి దేవుడు రాయించాడమ్మా. మనం చేస్తున్న తప్పే వాళ్ళు ఒకప్పుడు క్రీస్తుకు పూర్వం కూడా చేశారు. ఏం చేశారో ఒక్కసారి చూద్దామా? బైబిల్ ఓపెన్ చేసేసి యెషయా గ్రంథం, పాత నిబంధన 29వ అధ్యాయం 13వ వచనం. 29వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. దేనితో? పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు. పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు అంటున్నాడు. ఎవరు? దేవుడు అంటున్నాడు. దేవుడు అన్న మాటని ఎవరు రాశారు? యెషయా గారు రాశారు. యెషయా గారు రాశారు. మాట్లాడిన మాట దేవునిది. ఆ దేవుడు మాట్లాడిన మాటని యెషయా గారు రాశారు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. అర్థమవుతుందా? ఏమన్నాడండి? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు. బాగా ఆలోచన చేయండి. మనమందరం ఇదే కదా. ఇప్పటి వరకు నోటితో
దాదాపుగా అంటే ఏ చర్చికి వెళ్ళినా కూడా నోటితో దేవుణ్ణి ఘనపరిచే విధానం ఉంటుంది చూడండి. భలే గమ్మత్తుగా పాట పాడుతుంటారు, ఎంతో ఆనందంగా పాట పాడుతుంటారు. ఆ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఎన్నో పాటలు పాడుతుంటారు. ఆ పాటలు పాడుతుంటారు. దేవానికి ఆరాధన, ఆరాధన దేవానికే స్తుతి, స్తోత్రము తండ్రి అని చెప్పేసి దేవుణ్ణి స్తుతించేటటువంటి పాటలు అద్భుతంగా నోటితో పాడుతున్నారు. కానీ వాళ్ళ హృదయం మాత్రం నాకు చాలా దూరముగా ఉన్నది అన్నాడు చూడు. మరి మన హృదయం అదే విధంగా ఉందా లేదా? ఉందా లేదా? చెక్ చేసుకుందామా? మ్యాక్సిమం బాధ ఎక్కడికి వెళ్ళినా కలిగే బాధ ఏంటంటే, నిజంగా మనస్ఫూర్తిగా వాక్యానుసారమైన భక్తి, దేవుడు మెచ్చే భక్తి, మనుషుల ఆచారాలు మనుషుల పద్ధతులు కాకుండా కేవలం దేవుని మాటలను బట్టి ప్రవర్తించే ప్రవర్తన కలిగిన వారుగా, దేవుడు చెప్పిన దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునే బతుకులు మనవి ఉన్నాయా? ఏమంటున్నాడు అక్కడ కంటిన్యూషన్? ఇంకొక మాట చదవండి. ఎంత మంచి మాట చెప్పాడు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి, మానవుల విధులను బట్టి నేర్చుకున్నారట. ఇప్పుడు ఈరోజు మనం అందరం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాం. నిజంగా దేవుణ్ణి ఇలా నేను ఆరాధించేది అని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? దేవునికి ఇలా ఆరాధిస్తేనే ఇష్టమా అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని గ్రంథం చదివి దేవుని ఇష్టాన్ని గ్రంథం నుండి తెలుసుకున్నారా అంటున్నా నేను. ఏమంటే నాలాంటి సేవకుడు కూడా మనిషే కదా. చదవకుండా బైబిల్ మూసేసి కూడా ఈరోజు 90% సేవకులందరూ బైబిల్ మూసేసి మాట్లాడుతున్నారు. ఏమో ఆయన మాట్లాడుతున్న మాటలు బైబిల్లో ఉన్నాయో లేవో ఎవరికి తెలుసు? అది దేవుని మాటో కాదో ఎవరికి తెలుసు? మాట్లాడుతున్న మాటలు ఈయనవా దేవునివా అనేటటువంటి ఆలోచన ఉండాలనా వద్దా? ఇలాంటి ఆలోచన లేని ప్రజలు ఆనాడు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు అంటే, పెద్దలు అని పెద్దల్ని నమ్మారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అనేటటువంటి పెద్దలు. సమాజ మందిరాలు ఉండేవి అప్పుడు. ఆ సమాజ మందిరాలలో ఉండేటటువంటి పెద్దలు ఆ కాలంలో పాపం ప్రజలకు కూడా ఒక వెసులుబాటు లేదు. ప్రజలకు ఒక వెసులుబాటు, ఈ రోజు మనకున్న వెసులుబాటు వాళ్ళకి లేదు. ఏంటి ఆ వెసులుబాటు అంటే, ఆనాడు కూర్చొని సమాజ మందిరముగా కూడుకునేటటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి దగ్గర గ్రంథం ఉండేది కాదు. ఏముండేది కాదు? గ్రంథం ఉండేది కాదు. కానీ గ్రంథం కేవలం ఎవరి దగ్గర ఉండేది? సేవకుడి దగ్గర మాత్రమే ఉండేది. పాపం ఆ గ్రంథంలో ఏముందో వాళ్ళకేం తెలుసు? తెలియదు. కనుకనే వాళ్ళందరూ ఏం చేశారు అని అంటే, వీళ్ళు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు నడిస్తే ఫైనల్ గా దేవుడు ఏమంటున్నాడు? ఒరే, మీరు మానవుల పద్ధతుల ప్రకారంగా నా దగ్గరికి వస్తున్నారు తప్ప నేను కోరుకుంటున్నట్టుగా నా దగ్గరికి రావట్లేరు. నేను కోరుకుంటున్నట్టు నన్ను మీరు మహిమపరచట్లేరు. మీ కేవలం పెదవులతో మహిమపరుచుతున్నారు, ఘనపరుచుతున్నారు, కానీ మీ హృదయాలు నాకు చాలా దూరముగా ఉన్నవి అని చెప్పాడు. ఇప్పుడు ఈ భక్తి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇలాంటి భక్తి వల్ల ఉపయోగం ఉందా? చిల్లు పడిన ట్యాంకును నింపే పద్ధతి అంటే ఇదేనా కదా? అంతేనా కదా? నువ్వు ఎంత కష్టపడ్డా ఉపయోగం లేదు. ఎందుకంటే దేవునికి ఇష్టం లేదు. నువ్వు చేసే భక్తి దేవునికి ఇష్టం లేనప్పుడు నువ్వు ఎంత చేస్తే ఏం లాభం? ఇది క్రీస్తుకు పూర్వం అండి, దాదాపుగా 8వ శతాబ్దం. క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో దేవుని ఆవేదన, దేవుని బాధను యెషయా ప్రవక్త గారు రాశారు. అయితే ఆ కాలంలోనే ఇలాంటి ప్రజలు ఉన్నారా అంటే లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకానికి వచ్చినప్పుడు కూడా ఆ కాలంలో కూడా ఇలాంటి ప్రజలు ఉన్నారు, ఇలాంటి మనుషులు ఉన్నారు. కాబట్టి ఇదే మాటని యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా కోడ్ చేశారు. యెషయా ప్రవక్త చెప్పాడు, కరెక్టే మీ గురించి, మీరు అచ్చం అలాంటోళ్లే, ఇప్పుడు కూడా మీరు అలాంటోళ్లే అనేటటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మాట్లాడుతున్నట్టు మనం గమనించవచ్చు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము మీరు 6 నుంచి చూస్తే బాగుంటది. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై అన్నాడు చూడు. అంటే మీకు అర్థం కావాలా? మీరు వింటున్నటువంటి వాళ్లకు మన ప్రతి ఊర్లో మనకంటూ ఒక కట్టుబాట్లు, మనకంటూ ఒక ఆచారాలు ఉంటాయా లేదా? మనం ఎవడు వచ్చి చెప్పినా ఎంత చెప్పినా ఆ ఆచారాలను దాటలేం, ఆ ఆచారాలను తెంపలేం. అంతేనా కదా?
దేవుని కంటే ఎక్కువగా, దేవుని మాటల కంటే ఎక్కువగా ఆ ఆచారాలకు విలువిస్తాం మనం కదా. అదే చెప్తున్నాడు చూడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ, మీరు మీ పారంపర్య ఆచారము కోసం, నిమిత్తమై అంటే కోసము, దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. దేవుని వాక్యమును అర్థం లేనిదిగా చేసేస్తున్నారు మీరు. దేవుని వాక్యమును నిరర్ధకము చేసేస్తున్నారు మీరు అని చెప్పేసి మాట్లాడాడు. మనము కూడా అదే చేస్తున్నామేమో ఒక్కసారి మన జీవితంలో తొంగి చూడాలి. మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన జీవితాన్ని మనం ఆలోచించుకోవాలి. ఉట్టిగానే చదవమనలేదు దేవుడు బైబిల్ని. బైబిల్ ఎందుకు చదవాలి అని అంటే, అరే బైబిల్ చదవకుండా ఉంటే నువ్వు తెలియకుండానే దేవునికి విరోధముగా బతుకుతున్నావేమో, తెలియకుండానే దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తూ ఇది దేవునికి ఇష్టమేమో అనేటటువంటి భ్రమలో బ్రతుకుతున్నావేమో, నీ గోతి నువ్వు తీసుకుంటున్నట్టయితది. నీ అంతటా నువ్వే నరకానికి వెళ్ళే మార్గం సిద్ధపరచుకున్నట్టయితది. జాగ్రత్త. అదే అనమాట. దానికోసమే ఏం చెప్తున్నాడు చూడిగా. అబ్బా మంచి మాట చెప్పాడు కదా. ఏ మాట ఏంటట, ఎవరట? అసలు వేషధారులు అంటే ఏంటండి? వేషధారులు అంటే ఏంటండి? సింపుల్. వేషధారులు అంటే మనకు అర్థం కావాలి. మనం అప్పుడప్పుడు చూడండి, సర్కస్లో పులి మాస్క్ వేసుకుంటాడు ఒక వ్యక్తి. వాడు పులి కాదు, మాస్క్ పులి. మాస్క్ పులిది, కానీ వాడు పులి కాదు. అంటే ఒరిజినల్ కనబడకుండా డూప్లికేట్ కనబడతా ఉంటది. దాన్నే వేషధారణ. పైన మాత్రం పెద్ద భక్తిపరుడులా కనబడుతూ ఉంటాడు, భక్తిపరుడులా కనబడుతూ ఉంటాడు, కానీ లోపట వాడు భక్తిహీనుడు. లోపట వాడు దుష్టుడు. లోపట వాడు అపవిత్రుడు. వాణ్ణే వేషధారులారా, అలాంటి వారినే వేషధారులారా అని మాట్లాడుతూ ఏం చెప్తాడు చూడండి ఒకసారి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో. అంటే యెషయా గారు చెప్పిన మాట. ఆ మాట ఎవరిది? దేవునిది. ఆ మాటను కోట్ చేస్తుంది ఎవరు ఇప్పుడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువుల వారు. అర్థమవుతుందా? ఏమంటే అర్థమవుతుందా? కోట్ చేస్తూ, అసలు మీరు ఇలాంటి వాళ్ళు అని అంటే, పెదవులతో మాత్రం దేవానికి స్తోత్రం అని మాట్లాడుతూ, పెదవులతో ఘనపరిచే విధానం ఎట్లుంటదని అంటే, అద్భుతంగా పాటలు పాడుతున్నాం. అద్భుతంగా. బతుకు చూస్తే చండాలంగా ఉంటదండి, కానీ పాట ఎంత మధురంగా ఉంటుందో వింటూ ఉంటే వినబుద్ధి అవుతా ఉంటది. అంతేనా? వింటూ ఉంటే వినబుద్ధి అవుతుంటది. ఏం వాయిస్ అసలు, ఎంత చక్కగా పాడుతున్నావు. కొంతమంది మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మాలాంటి వాళ్ళు అని అంటే బోధకులు. అబ్బా వింటుంటే వాక్యం ఎట చెప్తావు తెలుసా? అబ్బాబాబాబాబాబాబాబా అద్భుతంగా మాట్లాడుతుంటారు. ఏమన్నా మాట్లాడుతున్నాడా అసలు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడా అన్నట్టే ఉంటది. కానీ ఒరిజినల్ వేరే ఉంటది. లోపట ఇంకొకటి ఉంటది అనమాట. అపవిత్రురాలు. అందుకోసమే ఏం చెప్తున్నాడు చూడండి. జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించండి. మీరు విని ఏం చేయాలి? గ్రహించుడి. నోటపడునది మనుషుణ్ణి అపవిత్ర పరచదు గాని నోట నుండి వచ్చునదియే మనుషుని అపవిత్రపరుచును అని. అర్థమైంది ఈ మాట అర్థమైందండి? చెప్పండి నాకు కాస్త ఏమర్థమైందో. బాగా వినండి. ఒక అపవిత్రుడు పరలోకం పోతాడా? మీరు చెప్పండి. అపవిత్రుడు అంటే ఎవరు? అపవిత్రుడు అంటే ఏంటి చెప్పండి. అపవిత్రుడు అంటే చెప్పరా పర్లేదు చెప్పు. తెలిస్తే చెప్పండి అపవిత్రుడు అంటే. తెలియకపోతే తెలియలేదు. పవిత్రుడు అంటే, పవిత్రుడు అన్న పరిశుద్ధుడు అన్న ఒకటే. పవిత్రుడు అంటే ఏంటి? ఎటువంటి పాపము లేనివాడు, పాపము చేయనివాడు పరిశుద్ధుడు, పవిత్రుడు. అపవిత్రుడు అంటే అర్థమైపోయింది ఈజీగా కదా. అపవిత్రుడు అంటే పాపం చేసేవాడు, పాపి, పాపముతో నిండుకునినవాడు.
పాపంతో నిండుకొనినటువంటి వాడు అని అర్థం. అర్థమైందా మీకు? అపవిత్రుడు అంటే, అపవిత్రత అంటే. ఈ అపవిత్రత, ఒక మాట వినండి జాగ్రత్తగా. మనం ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో పాపాలు చేశాం. అంటే పాపం అంటించుకున్నాం. కరెక్ట్గా చెప్పాలంటే మనం పాపంతో నిండిపోయినటువంటి వాళ్ళమే. పాపాన్ని గుండె నిండా నింపుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళమే మనమందరము. కానీ ఒకానొకప్పుడు చక్కటి సువార్త విన్నాము. దేవుడు మన కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపించాడు. ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని అంగీకరించి ఆయన రక్తములో నీ పాపాలు కడుక్కొని పరిశుద్ధుడివి కమ్ము, పవిత్రురాలివి కమ్ము అని చెప్పేసి మనకు ఒక సువార్త వినబడినప్పుడు మనము మన పాపాలు ఒప్పుకొని, అవునయ్యా, తెలుసో తెలియకనో, అర్థమయ్యో అర్థం కాకనో, నేను పాపిని, పాపం చేశాను, పాపంతో నిండిపోయి ఉన్నాను, నేను పాపినే అని ఒప్పుకొని పాపాలను కడుగుకొని పరిశుద్ధపరచబడి పవిత్రుడుగా, పరిశుద్ధురాలుగా, పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు మరలా పాపం అంటకుండా జాగ్రత్త పడాలనా వద్దా? అంతేనే. మరలా పాపం అంటించుకోకుండా జాగ్రత్త పడాలనా వద్దా? మీరు కడగబడ్డ తర్వాత, పరిశుద్ధపరచబడ్డ తర్వాత మీకు మీరుగా పాపం అంటించుకున్నారా ఎప్పుడైనా? చెప్పండి, అంటించుకున్నారా లేదా? ఏమండి, యథార్థంగా, ఓపెన్గా చెప్పండి చూద్దాం. అంటించుకున్నారా లేదా? అంటించుకున్నారా లేదా అని అన్నప్పుడు, అంటించుకున్నాం అని ఒకవేళ మీరంటే ఎలా అంటించుకున్నారో చెప్పండి నాకు. ఎప్పుడైనా బురద అంటించుకున్నారా? ఎప్పుడు? పొలానికి పోయినప్పుడు, నాట్లు వేసినప్పుడు, లేకపోతే దారెమ్మడి పోతున్నప్పుడు పక్క నుంచి బర్రె, మీ భాషలో బర్రె అంటారా? బర్రెలు, గేదెలా బర్రెలా? రెండు అంటారా? గేదెలు రోడ్డు మీద నుంచి పోతున్నాయి అనుకో, అది బురదలో యాడో దొర్లి 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 వస్తుంది. మనం పక్క నుంచి పోతుంటే కరెక్ట్గా మన దగ్గర రాగానే చూసి తోగుతుంది అది, అవునా? అప్పుడు ఏం జరుగుతుంది? సెంటు జల్లినట్టే జల్లుతుంది మీదికి, అవునా? సెంటు జల్లినట్టే. అబ్బా, అంటించుకున్నాం కదరా, అంటించిపోయింది కదరా ఈ బర్రె అనుకుంటాం కదా మనం. తెల్ల సొక్కేసుకున్నోడైతే ఇంకా చూడాలి పరిస్థితి. బురదంటించుకొని పరిగెత్తుకుంటూ వస్తుంది ఒక గేదె అని అనుకుంటే, తెల్ల బట్టలు వేసుకున్నోడి పరిస్థితి చూడాలి అప్పుడే. అది పరిగెత్తుకొస్తుంటే ఈయన పరిగెత్తుంటాడు. ఇక ఎడికి పరిగెత్తుతున్నావు నాయన అంటే వస్తుంది బర్రె. ఆ గేదె ఎలా ఉందో తెలుసా? అన్న, ఈ రోజు తెల్ల సొక్క, తెల్ల పాయింట్ వేసాని మొత్తం పాడు చేసేటట్టే ఉంది అని చెప్పేసి దాచుకుంటుంటాడు పరిగెత్తుకుంటూ. అవునా కదా? ఎందుకు పరిగెత్తుతున్నవారంటే తప్పదు మరి. బురద అంటించుకోకుండా ఉండాలంటే పరిగెత్తక తప్పదు. మరి ఇదే విధంగా పాపం అంటించుకోకుండా, అపవిత్రతను అంటించుకోకుండా ఎప్పుడైనా మీరు జాగ్రత్త పడ్డారా? అసలు ఎలా జాగ్రత్త పడాలి? అసలు పాపం ఎలా అంటుతుంది మనకు? మనం ఏం చేస్తే పాపం అంటుతుంది? ఒకటి, మనం ఏదైనా పాపం చేస్తే అంటుతుంది కదా, అంతేనా కదా? పాపం చేయకపోయినా అంటడానికి, పాపం చేయకపోయినా అంటడానికి ఇదేమైనా అంటువ్యాధి ఏమి కాదు, అవునా? అంటువ్యాధి కూడా అంటించుకుంటేనే వస్తుంది, అంటించుకోకపోతే రాదు, అంతేనా కదా? అయితే ఇప్పుడు ఈ పాపము ఎలా వస్తుంది అని అంటే, చేస్తే వస్తుంది. కానీ మనం పాపం చేయలేదే, ఎప్పుడు పాపం చేయలేదే. పాపం అంటే మనం ఏమనుకుంటామంటే, నేను ఎక్కడ ఎవరితో వ్యభిచారం చేయలే, ఎవరిని నరహత్య చేయలే, నేను చాలా జాగ్రత్తగానే బ్రతుకుతున్నా, ఏ పాపం చేయలే, ఎక్కడ దొంగతనము చేయలే, ఎవరి సొమ్ము నేను తీసుకోలేదు, బాగానే బతుకుతున్నాను, పాపమేమీ లేదు అని అనుకుంటున్నాం మనం. కానీ మనము ప్రతి దినము చేస్తున్నటువంటి పాపం, ప్రతిరోజు అంటించుకుంటున్నటువంటి పాపం ఏంటి? అదే ఇది. ఏం చెప్పాడు ఇప్పుడు? మళ్ళా చదవండి అన్నమాట. 11వ వచనం. నోట పడునది మనిషిని అపవిత్ర పరచదు అన్నాడు. ఒకటో మాట. నోట పడేది ఏంది చెప్పండి? నోట పడేది ఏంది చెప్పండి? నోట్లో పడేది ఏందండి?
గట్టిగా చెప్పండి, నోట్లో పడేది ఏంది? ఆహారం కదా, తిండి కదా. తినొచ్చారా? తినకుండా వచ్చారా? ఏమండి, తినకుండానే వచ్చారా? మళ్ళా పోయి ఇప్పుడు ఆహారం నోట్లో పడేస్తారా లేదా? ఉదయం పడేశారా లేదా? మధ్యాహ్నం కూడా పడేశారా లేదా? రోజుకు 3 పూట్లు ఆహారం నోట్లో పడేస్తున్నారా లేదా? ఆహారము ఎలాంటిదైనా సరే నువ్వు నోట్లో పడేస్తే, నోట్లో పడే ఆహారము వలన ఏ మనిషి కూడా అపవిత్రపరచబడడు. అంటే దానివల్ల పాపం రాదు. నోట నుండి వచ్చున్నదియే మనుషుని అపవిత్రపరుచును అని వారితో. అంటే నోటిలోనికి పోయే దాని వల్ల పాపము మనకు అంటదు, పాపము రాదు. కానీ నోట్లో నుంచి బయటికి వెళ్ళే వాటి వల్ల నీకు పాపం కలుగుతుంది, పాపం నీకు అంటుతుంది. కొంచెం వింతగా లేదు? విచిత్రంగా లేదు? ఇప్పుడు నోట్లో పడేది లోపలికి వస్తుంది, నోట్లో నుంచి బయటకు వచ్చేది బయటకు వెళ్తుంది. దానివల్ల మనకు అపవిత్రత, పాపం ఎలా అంటుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా నోట్లో నుంచి బయటకు వచ్చేది ఏంటి అంటే ఉమ్ము, అంటాం కదా, ఊస్తాం కదా మనం. అది బయట ఎక్కడో పడుతుంది, మన మీద పడదుగా. ఇదేంది మరి నోట్లో నుంచి వచ్చే దాని వల్ల పాపం అంటుతుంది అని అంటున్నాడు ఏంది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా? ఏమై ఉంటది ఇది? ఏ మాట? అబ్బా, నోటి మాట. నోటి మాట వల్ల పాపం వస్తుందా? అయితే ఇప్పుడు నేను కూడా మాట్లాడను, మీరు కూడా మాట్లాడకండి రేపటి నుంచి, ఇప్పటి నుంచి. అంతేనా? నోటి మాట వల్ల పాపం ఎలా అంటుతుంది? ఈ నోటి నుంచి ఏమేమి మాట్లాడతాం మనం? ఏమేమి మాట్లాడతాం చెప్పండి? మంచి మాట్లాడతాం, చెడు మాట్లాడతాం. ఇది చాలా వింత. ఇది మనకైతే అలవాటైపోయింది, కానీ బాగా రఫ్ అండ్ టఫ్ బాగా అలవాటైపోయింది మనకి. కానీ దేవుడైతే షాక్ అయిపోతా ఉంటాడు ఈ విషయాలని చూసి. ఇదేంద్రా, ఒకటే జల, మంచి నీళ్లు, తీయటి నీళ్లు, చేదు నీళ్లు 2 ఊరుతాయా? మామిడికాయ చెట్టు మీద నుంచి మామిడికాయ, దానిమ్మకాయ 2 కోస్తామా? పడుతుందా? పండిందనుకో విచిత్రమే కాదు అది మనకు? విచిత్రమేనా కదా? అరటి చెట్టు మీదకి వెళ్ళిన తర్వాత అరటి పండుతో పాటు ఇంకో పండు కూడా దాని మీద కాస్తున్నాయి అనుకో, ఇదేంది? వింత కాదది? వింతనే కదా? మన ఇంట్లో ఉండేటటువంటి గేదెకు ఆడపిల్ల పుట్టింది అనుకో, ఎటుంటది? ఓరి ఇదేంది, ఇది ఎక్కడ విచిత్రం, ఇట పుట్టిందేంది అనుకున్నావా లేదా? అంటే ఏ చెట్టు మీద ఏ కాయ కాయాలో అదే కాయాలి. 2 రకాల కాయలు వస్తే విచిత్రం, అంతే కదా? మరి మన నోట అయితే గీతే మంచి రావాలి, లేకపోతే చెడులు రావాలి. మంచి చెడులు 2 రావటం అంటే విచిత్రం కాదు, అన్నా కదా? అంటే మ్యాక్సిమం అందరి ముందు మనం ఎల్లప్పుడూ మంచి మాటలే మాట్లాడుతుంటాం. కానీ అవసరం వచ్చినప్పుడు వస్తుంది, మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు వచ్చినట్టే. అప్పుడప్పుడు వస్తుంది చూడు. మోటార్ ఆన్ చేస్తే నీళ్ళైనా రావటానికి కొంచెం లేట్ పడుతుందేమో, ఆగుతుందేమో, కానీ లోపల నీళ్ళు లేకపోతే అంతే కదా, నీళ్ళు లేకపోతే ఆగిపోతాయి. కానీ మన నోరు ఆగుతుందా? అబ్బా అబ్బా అబ్బా, ఎక్కడా వినని మాటలు. ఏమంటారు వాటిని? ఏమంటారు వాటిని చెప్పండి గట్టిగా. బూతులు. అవేమైనా మామూలు బూతులా? బండ. ఏ బూతులు? బండ బూతులు. ఎట్లొస్తుంటాయి? స్విచ్ వేస్తే మోటార్ పైపులో నుంచి నీళ్లు కూడా వస్తాయి, నీళ్లు జింపుతాయి చూసావా? నీళ్లు మహా అంటే మోటార్ ఎంత పెద్ద మోటార్ అయినా, ఎన్ని ఆస్పర్ల పవర్ ఉన్నటువంటి మోటార్ అయినా ఆ గనమ వరకు వేస్తుందేమో, అంతకు మించి దూరం వేస్తుందా? కానీ మన మాటలు ఏం స్పీడు, ఊరవుతలా. ఎన్ని హాస్పర్ల పవర్ అది, ఎన్ని హెచ్పి మోటార్ అది. అబ్బబ్బబ్బ, మామూలు కాదు అసలు. ఆగకుండా, అవునా? ఇప్పుడు ఆ మాటల వల్ల ఎవరు పాడైతున్నారు చెప్పండి? ఇప్పుడు ఇది మనకు బాగా అర్థం కావాలి. ఇది మీరు నవ్వుతున్నారు, కానీ ఇదే మనం డైలీ చేస్తున్నామా లేదా? దీనివల్ల ఏం జరుగుతుంది? సేమ్ టు సేమ్. ఒక పక్కేమో చర్చికి వస్తాం, అద్భుతంగా పాట పాడతాం, ఇదే నోటితో దేవుడిని మహిమపరుస్తాం. ఇంకొక పక్క వెళ్ళి ఏం చేస్తాం? బండ బూతులు మాట్లాడతాం. అంటే ఎట్లుంటది ఇది?
పరలోకం వెళ్ళాలి, నేను పవిత్రంగా బ్రతకాలి, పరలోకానికి నా ఇల్లు నేను కట్టుకోవాలి, ఆత్మీయ ఇల్లు కట్టుకోవాలి, భక్తి జీవితాన్ని కట్టుకోవాలి, నీడికి వస్తావు. బయటికి వెళ్ళి అదే ఇల్లును కూలగొట్టుకుంటావు. ఎట్టుందంటే ఇందాక చెప్పాను చూడు ఎగ్జాంపుల్, చేతులతో కాలువ తీయటం, కాళ్ళతో దాన్ని మూసుకుంటూ రావటం. తీరా వెనక్కి చూస్తే ఏమైనా ఉంటుందా? జల్లెడతో నీళ్లు పట్టినట్టు, సిల్లుబడ్డ ట్యాంకి నీళ్లతో నింపాలనే ప్రయత్నం చేసినట్టే కదా మన జీవితం, మన భక్తి జీవితం. ఉందా ఉపయోగం? ఇప్పటి వరకు నేను ఒక్క బూతు మాట కూడా మాట్లాడకుండా దేవుని నమ్మిన తర్వాత చాలా జాగ్రత్తగా బతుకుతున్నానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తారా? చూద్దాం. ఎవరు లేరా? ఎవరు లేరా? చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మీరు ఎవరు లేరని. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఒప్పుకున్న మాటను బట్టి నేను చెప్పనా, మీరు చర్చికి వచ్చుడు దండగా, మీరు చర్చికి వచ్చు దండగా, అవునా కదా? చేస్తున్న పని ఉపయోగం లేని పని, దీనివల్ల ఏ లాభం లేదు, ఏ ప్రయోజనం లేదు. ఫైనల్గా పోయి మీరందరూ పోయేది నరకానికే, అంతేనే కదా? ఒకే నోటితో రెండు పనులు చేయొద్దు అని ఎక్కడ రాయబడిందో తెలుసా? ఒక్కసారి చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి. 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడండి. అట్లా చదవకూడదు. మృగపక్షి అన్న ఉందా? మృగ పక్షి, సర్ప, జల అంటే మృగ అనగానే ఏమర్థం కావాలి? మృగాలు ఉన్నాయి చూడు లోకంలో, అడవిలో మృగాలు లేవు. మృగాలంటే ఎన్ని జంతువులు వస్తాయి తెలుసా మీకు? పులి, సింహం, చిరుతపులి, తోడేలు, అడవి కుక్కలు, ఇంకా ఎలుగుబంటి, మొసలి, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ క్రూర మృగాలు. నెక్స్ట్ పక్షి అంటే పక్షి జాతి మొత్తం వస్తుంది. రెక్కలుండి ఎగిరేటటువంటి ప్రతిదీ పక్షి జాతి. నెక్స్ట్ సర్ప అనగానే ప్రాకుతూ వెళ్ళే ప్రతి పురుగు సర్పజాతి. జలచరములు అంటే జలాలలో నీళ్ళల్లో ఉండేటటువంటి ప్రతి రకమైన చేప. జలచరములను ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును అన్నాడు. సాధు కాజాలును అంటే అర్థం ఏంటంటే, సాధు అవటం అంటే అర్థం ఏంటి? సాధు అవటం అంటే అర్థం ఏంటి తెలీదా? లోబడటం, కంట్రోల్ అవ్వటం, మాట వినటం. నరజాతి అంటే మనుషులు. మనుషుల మాట విని కంట్రోల్ అవుతుందట. మనుషుల మాటలు విని ఏమేమి కంట్రోల్ అవుతాయట? ఇప్పుడు సర్కస్లో, పెద్ద పెద్ద సర్కస్లో సింహాలను మనుషులు ఆడిస్తుంటారు, అవునా? చిన్న కుర్చీ టేబుల్ ఉంటుంది, దాని మీద ఎక్కువ అనగానే పెద్ద భారీ శరీరం ఉన్నటువంటి ఏనుగు చిన్న టేబుల్ మీద ఎక్కేస్తుంది కదా. పాముల చేత ఆట ఆడిస్తున్నారు, సింహాల చేత, పులుల చేత, నక్కల చేత, ప్రతిదాని చేత ఆటలాడిస్తున్నాడు. కంట్రోల్ చేశాడు, వాటిని తన స్వాధీనపరుచుకున్నాడు మనిషి. దాంతోపాటు నీటిలో నివసించే చేపల మీద కూడా స్వారీ చేస్తున్నాడు. ఎవరు? మనిషి. దాని నోటికి ఒక చిన్న తాడు కట్టి, ఒక చిన్న పడవకు తాడు కట్టి దాని నోటికి అందించి ఆ పడవలో చిన్నపిల్లల్ని కూర్చోబెడితే ఆ చుట్టూ తిప్పుకొచ్చేసి మరలా మనిషి చేతికి ఇచ్చేస్తుంది అది తాడు. ఓ రౌండ్ అయిపోయింది అని. చూసారా ఆ వీడియో ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో? చేప మీద మనిషి ఎక్కి జర్రని చెప్పేసి ఆ సముద్రంలో ఈదుతున్నటువంటి సందర్భం ఎప్పుడైనా చూసారా మీరు? చూడలే? యూట్యూబ్లో కొట్టి చూడండి, అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, ఆ వీడియో వస్తుంది మీకు. అంటే దేవుడు రాయించాడు, ఎప్పుడు? 1వ శతాబ్దంలో రాయించాడు ఇది జరుగుతుంది అని. జరిగిందా లేదా? అంటే ప్రతి జాతి, పక్షిని గాని, మృగాన్ని గాని, చేపను గాని, సర్పాన్ని గాని, అన్ని జాతులను మనిషి ఏం చేశాడు? కంట్రోల్ చేయగలుగుతున్నాడు, తమ స్వాధీనపరుచుకున్నాడు. సాధు చేయగలుగుతున్నాడు అని అంటే కంట్రోల్ జాలును అన్నాడు చూడు. ఏమన్నాడు? సాధుకా జాలును అంటే కంట్రోల్ అవుతాయి అని అన్నాడు. అప్పుడు ఇప్పుడు అవుతున్నాయా లేదా కళ్ళారా మనం చూస్తున్నాం. ఒకప్పుడు అవుతాయి అని అన్నాడు. సాధు ఆయను అని కూడా అన్నాడు చూడు. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను అంటే నాలుకను కంట్రోల్
చేయలేడు. ఏ మానవుడు నాలుకను కంట్రోల్ చేయలేడని దేవుడే చెప్పేసిన తర్వాత మనం ఎందుకు చేస్తాం? కానీ అదేదో యాడ్ వస్తుంది చూడు, మెంతో ప్రెస్ యాడు ఎట్టుది అంటుంటాడు చూడు, ఇంకా కంట్రోల్ కాదు. వాడికంటే స్పీడ్, వాడికి ఏదో నాలుగు ఆడించిన తర్వాత వీడియో కాస్త స్పీడ్ పెట్టి ఉండొచ్చు, కానీ మనది అట్ట కాదు. బీ ప్రాక్టికల్ అనమాట, పర్ఫెక్ట్ గా ఆడుతుంటది. అసలు మామూలు కూడా స్పీడ్. ఒక్కసారి ఓపెన్ అయితే మౌత్ ఓపెన్ అయితే సౌత్ టు నార్త్ దద్దరిల్లిపోవాల్సింది, అంతే అంతే కదా. కాబట్టి ఏం చెప్తున్నాడు చూడు నెక్స్ట్ మాట, అది మరణకరమైన అబ్బబ్బబ్బబ్బ విషముతో నిండినది, అది నిరర్ఘళమైన దుష్టత్వమే. అంటే అనర్ఘళంగా మాట్లాడతారు అంటారు చూసారా, అనర్ఘళంగా తిడతారు మన వాళ్ళు. ఎలా అనర్ఘళంగా తిడతారు, అసలు తిట్టడం మొదలు పెడితే మామూలు కూడా ఆ నుంచి బండెర వరకు బ్రహ్మాండంగా మాట్లాడతారు, బ్రహ్మాండంగా తిడుతుంటారు. బండ బూతులు. ఎవరు చర్చికి కూడా వెళ్తున్నాడు, మంచి పాటలు పాడతాడు కదా, ఈయన ఏంది ఇది ఇన్ని బూతులు మాట్లాడుతున్నాడు ఏంటి? చర్చికి వెళ్ళేటప్పుడు పద్ధతిగా జాగ్రత్తగా చేతిలో బైబిల్ పట్టుకొని బుద్ధిమంతుడు, అబ్బో భక్తిపరుడు బుద్ధిమంతుడు అన్నట్టుగా పోయిండు. ఈ రోజు ఏంది ఇంత భయంకరంగా మాట్లాడుతున్నాడు అని అంటే, రోజు చర్చికి వెళ్తుంది ఆవిడ, కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆయననే తిట్టడం చూడాలి. అబ్బా 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 మామూలు కూడా అసలు కదా. ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళను తిట్టేటప్పుడు, గొడవ పడేటప్పుడు వాము అని చాలా మంది భయపడుతుంటారు కూడా. వాము వావిడ నోట్లో నోటు పెట్టినవారా నువ్వు, ఇంకేమైనా ఉన్నాదిరా? అవునా కదా. మనుషులే ఇలా అనుకుంటుంటే మరి పైనుంచి చూస్తున్న దేవుడు ఎంత బాధపడుతున్నారు. ఎవరే నీకోసం ఎన్ని ఇచ్చాను, ఎన్ని చేశానురా, ఇన్ని చేస్తే నాకు వ్యతిరేకంగా, నాకు విరుద్ధంగా ఈ ఇంద్రా ఈ పనులు, ఏంటి భయంకరమైనటువంటి మాటలు అని చెప్పేసి దేవుడు బాధపడ్డా. మనం డైలీ తెలియకుండానే ఒక పక్క దేవుడిని ప్రేమిస్తున్నామంటాం, ఒక పక్క దేవుడు అంటే ఇష్టం అంటాం, ఇంకో పక్క చర్చికి వెళ్తూ ఉంటాం, కానుకలు ఇస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, దేవుడిని స్తుతిస్తూ ఉంటాం, కానీ మళ్ళీ చేయాల్సిందన్నీ ఇంకో పక్క చేస్తూనే ఉంటాం. ఉపయోగం ఏమైనా ఉందా? ఎంత బాధకరం. చదువు ఇంకేమంటున్నాడు, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. ఇలాగు మీరు అన్నాడా లేదా దేవుడు? మీరు ఇలా ఉండకూడదు, ఒక్క నోటిలో నుంచే 2 రకాల మాటలు రాకూడదు అని చెప్పి దానికి ఒక ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు చూడు. తర్వాత ఆ నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరుతాయా? చెప్పు, ఊరుతాయా? ఊరవు అని నువ్వే అంటావు, మనమే అంటాం. మళ్ళీ ఇదేంది, మొన్నటి వరకు చాలా పద్ధతిగా జాగ్రత్తగా తిరిగినావు, ఈ రోజు ఏంది ఇంత భయంకరంగా మారిపోయినావు, ఇన్ని భయంకరాలైనటువంటి బండబుద్ధులు మాట్లాడినావు. దేవుడు మెచ్చునా ఇది అంటే? దీన్ని ఏమన్నాడు? వేషధారణ. వేషధారణ. చూడు, నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాస్తయా? కావినా? అటువలే ఉప్పు నీళ్ళల్లో నుండి తీయని నీరును ఊరవు అన్నాడు. ఊరవు. ఉప్పు నీళ్ళల్లో నుంచి తీయని నీళ్ళు వస్తాయా? సముద్రంలోకి వెళ్ళి సముద్రపు నీరు ఒక పక్క తీయగా ఉంటది, ఇంకో పక్క ఉప్పుగా ఉంటది అని చెప్పి చెప్పగలడు ఎవరైనా? సముద్రపు నీళ్ళు అంటే మొత్తం ఉప్పుగానే ఉంటాయి. సముద్రం బాగుంది, ప్రతి చెట్టు బాగుంది, ప్రతి జల బాగుంది, ఒకటే రకమైనటువంటి నీటిని ఇస్తుంది, ఒకే రకమైనటువంటి పండు ఇస్తుంది. కానీ మన నోరేంటి? 2 రకాలుగా మాట్లాడుతుంది. మన నోరు ఏంటంటే 2 రకాలుగా మాట్లాడుతూ ఉంది. వినండి. ఇప్పుడు చెప్పండి, మనం చేసే భక్తి ఏమైనా ఉపయోగం ఉందా? మనం చేస్తున్న భక్తి వల్ల మనకు లాభం ఉందా? ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఈ రాత్రి మీతో ఏమీ చేయొద్దని మాట్లాడాడు. పాపం ఎన్నో ఉన్నాయి పాపాలు, కానీ అందులో పర్టికులర్గా ఒక విషయం అయితే మాట్లాడాడు. ఏంటిది? నాలుకను. ఒక్క నాలుకను కంట్రోల్ చేసుకుంటేనండి అన్ని పాపాలు మటుమయమైపోతాయట దేవుడు చెప్పాడు. తెలుసా మీకు? ఒక్క నాలుకను కంట్రోల్ చేయలేకపోతే నువ్వు వేస్ట్, నేను దేనికి పనికిరావు అని కూడా చెప్పాడు. చూడొకసారి 3వ అధ్యాయం, ఇదే 3వ అధ్యాయంలో పైన
ఒకటో వచనం నుంచి చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులుగా అనేకులు కాకండి. ఎందుకంటే అనేక విషయములలో మనము అందరము తప్పిపోవచ్చున్నాము, అంటే త్రొట్టిల్లుచున్నాము. చాలా విషయాలు మనం తప్పిపోచున్నాము అని అన్నాడు. నిజమే కదా, చాలా విషయాలు మనం త్రొట్టిల్లుచున్నాం, చాలా విషయాలు మనం తప్పిపోచున్నాం. అయితే ఎవడైనను మాట అన్నాడు చూడు, పర్ఫెక్ట్ గా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. వా, ఎంత మంచి మాట. ఒక్క నాలుకను, ఒక్క నోటిని నువ్వు కంట్రోల్ చేసుకుంటే చాలు, అన్ని ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతాయట. అర్థమైందా? నోరు కంట్రోల్ అయితే చాలు, ప్రపంచం శాంతిమయం. నోరు కంట్రోల్ అయితే చాలు, కుటుంబం అద్భుతంగా ఉంటది. నోరు కంట్రోల్ ఉంటే చాలు, నీ భక్తి జీవితం బాగుంటుంది. నోరు కంట్రోల్ ఉంటే జీవితం సుఖమయం, సంతోషం, శాంతి, సమాధానంతో ఉంటది. ఒక్క నోటితో ప్రపంచాన్ని అల్లాడిస్తున్నావు చూడు, ఒక్క నీ నోటితో నీ కుటుంబంలో శాంతి లేకుండా పోతుంది చూడు, ఒక్క నీ నోటితో నీ కుటుంబంలో సమాధానం లేకుండా పోతుంది చూడు, నీ భక్తి జీవితం వృధా అయిపోతుంది. నీ నోరే నేను నరకానికి నడిపిస్తుంది చూడు. బా ఏమిటి? అందుకోసమే ఇది నాలుక చిన్న అవయవమైనప్పటికీ బహుగా అదురిపడును. బా అంటే బూతులు, మనం ఎవరి మీదనో కోపం వచ్చి ఎవరినో తిడితే పాపం, మనం ఎవరినైతే తిడుతున్నామో వారికి పాపం అంటదు, మనకంటుతుంది. మనమైతం దూరం దేవునికి, మనకు కలుగుతుంది నష్టం, తిట్టించుకున్న వాళ్లకు కాదు. ఒక రకంగా చెప్పాలంటే తిట్టించుకునేటటువంటి వాళ్ళకు లాభం, నీకు నష్టం. యేసు ప్రభువే చెప్పాడు, ఎవరైనా అనవసరంగా అడ్డగోలుగా నీ మీద చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు, చెడ్డ మాటలు అంటే అవే బూతులు, బండబూతులు పలికినప్పుడు నువ్వు సంతోషించి ఆనందించయ్యా, ఎందుకో తెలుసా? నీ ఫలం డబల్ ట్రిపుల్ ఫోర్బుల్ అవుతుంది పరలోకంలో అన్నాడు. ఒకసారి మాట చదవండి, ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనం. నా నిమిత్తమును జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికేటప్పుడు, బా మీరు ఎంత మంచి మాట యేసుప్రభు చెప్తే, యేసుప్రభుని నమ్మమేంది మనం? అసలు యేసుప్రభును ఖాతరు చేయవేంది మనం? యేసుప్రభు నమ్ముతామా? మనం నమ్మామని చెప్పుకుంటాం తప్ప యేసుప్రభుని మనం నమ్మము. ఎందుకంటే ఎవరైనా తిట్టారనుకోండి, మనం అదే కాలు మొదలుకొని నడినెత్తి వరకు వేడెక్తుంది, బుసలు కొడుతుంటాం, ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి పొగలు వస్తుంటాయి అనమాట. పాప ఏం మాటలు రవి, ఏం మాటలు, ఆగిపోతాం అంతే. చూసుకుందాం రాయిగా, నీ మాటల నా మాటల పోటాపోటీగా నిలబడతాం ఎదురుగా. ఓసారి ఒక ఊర్లో అటుపక్క ఒక స్త్రీ, లేడీస్, ఒక ఆవిడ, ఇటుపక్క ఒక ఆవిడ, ఇద్దరు తిట్టుకుంటుంటే చాలాసేపు తిట్టుకున్నారు. రికార్డ్ చేశాడు, వీడియోలో రికార్డ్ చేశాడు ఒక అబ్బాయి. రికార్డ్ చేశాడు, వింటుంటే బాగుంది. ఒక్కసారి ఆ వీడియో సౌండ్ మొత్తం బంద్ చేసి వింటే అరే కింద పడి మీద పడి నవ్వుకున్నాం. మేమైతే దొరలి నవ్వుకున్నాం మేము ఆ సౌండ్ బంద్ చేసి ఆ వీడియో వింటే. ఎట్లుంటుందో చెప్పండి ఒకసారి, మీరు ఊహించండి. వీడియో తీసి సౌండ్ మ్యూట్ పెట్టేసి సౌండ్ లేకుండా వీడియో మాత్రమే ప్లే చేస్తే ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటది యాక్షన్? ఇట్లుంటది, ఇట్లనే ఊపుతుంటది. అవతల కూడా సేమ్ ఊపుడు, అంతే. అవతల యువతలు అది చూసి ఏం నవ్వుడు అంటే మేము మామూలుగా నవ్వలేదు అసలు. ఇదే ఉంటే ఆన్సర్, ఇదే రకం ఉంటే ఆన్సర్ చెప్పేసి దానికి వేరే మ్యూజిక్ పెట్టేస్తే కనుక మామూలు ఉండదు. సినిమా మ్యూజిక్ కానీ ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తే ఏమిరా వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అంటే, నువ్వు ఎక్కువ చేస్తావా నేను ఎక్కువ చేస్తానా, పర్ఫెక్ట్ గా డ్యాన్స్ అన్నట్టుంటది వారం. అవునా కదా? ఇంతే కదా మీరు తిట్టుకునేది. చేయి తిప్పకపోతే తిట్లు రావా? చేయి చూపించకపోతే అంటే పర్టికులర్గా తగలాలిగా నీకే అనే, అంతేనా అండి? తిడితే లాభం అండి. మనల్ని ఎవరైనా తిడితే మనకు లాభం. ధన్యులు మీరు అన్నాడు చూడు, ఏమన్నాడు? ధన్యులు. నెక్స్ట్ మాట, బా సంతోషించి ఆనందించు అని అన్నాడు. మనం ఆనందిస్తామా?
నిజంగా మనం క్రీస్తును నమ్మామా, నమ్ముకున్నాము అని భ్రమలో బ్రతుకుతున్నామా చెప్పండి? వేషధారణే కదా మనది. వేషం వేసుకొని వస్తున్నాం, క్రైస్తవుని వేషం వేసుకొని చర్చికి వస్తున్నాం, క్రైస్తవుని వేషం వేసుకొని మనం పాటలు పాడుతున్నాం, క్రైస్తవుణ్ణి క్రైస్తవురాల్ని అని చెప్పేసి అనుకుని మనం చర్చికి వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, వేషం వేసుకొని. ఎవరం మనం? వేషధారులం. అంతే కదా మరి. ఆయన నమ్ముకున్నామని చెప్పి ఆయన మాట ఏ మాత్రం ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా బయటికి వెళ్ళిన తర్వాత అవసరం వస్తే, అమ్మాయి ఎవరైనా నిన్ను అనవసరంగా తిడితే ఎంజాయ్ చేయమ్మా, సంతోషించమ్మా అని అన్నాడు యేసు ప్రభు. కానీ అది చేస్తాం మనం? బా, నన్ను ఎంత మాట అన్నది ఇవిడా, ఎంత మాట అని చెప్పేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుతుంది. ఆవిడ ఏదైనా ఒక మాట అన్నట్టు తెలిసిందనుకో, మైక్ ఆన్ అయిపోయినట్టే, మోటార్ స్విచ్ చేసినట్టే ఇక లెక్క. అంతేనా కదా? నెక్స్ట్ ఏమన్నాడు చూడు, పరలోకమందు మీ ఫలము అధికమవుతుందట కదా. ఏమంటే ఒక మాట చెప్పనా, ఈ రోజు కనబడేదంతా, అన్ని ఊర్లలో కనబడేదంతా డూప్లికేట్ క్రైస్తవులే నన్ను అడిగితే. ఈ వేషధారణతో ఉన్నటువంటి వాళ్ళే. నా ప్రభు నాతో చెప్పిన మాట ప్రకారంగా నేను బ్రతకాలి, నా కోసం నా దేవుడు ఎన్నో చేశాడు నా కోసం. ఎన్ని చేసినా ఒక ఎత్తైతే చివరికి తన సొంత కుమారుణ్ణి బలి చేశాడే నా కోసం. తన సొంత కుమారుని తన కళ్ళ ముందు. ఏమంటే ఇప్పుడు మీరు మీ పిల్లల్ని ఎవరైనా నీ కళ్ళ ముందే కొడుతున్నారు అనుకోండి, సైలెంట్గా ఊకుంటావా నువ్వు? ఊకోగలమా మనం? సైలెంట్గా ఉండగలమా మనం? కానీ సర్వశక్తిమంతుడు, సమస్త సృష్టిని నిర్మించిన వాడు గమ్మున నిలబడి చూస్తున్నాడండి. యేసు ప్రభును కొడుతుంటే, భూలోకంలో ఉన్న ఈ దుర్మార్గులైన మనుషులు కొడుతుంటే, రక్తము కుదరబుజీ, నేను అడుగుతా తర్వాత, రక్తము వచ్చేలా కొడుతుంటే, ఎలా? ఒంట్లో ఉన్న రక్తము బయటికి వచ్చేలా కొడుతుంటే, ఏమి చెయ్యలేని వ్యక్తిగా, ఏమి శాతగాని వ్యక్తిగా దేవుడు చూడటం వెనకాల అర్థం ఏంటి? దేవుడు కావాలి అని అనుకుంటే, అమ్మా ఇంత గట్టిగా మాట్లాడుతున్నా ఆ మాటలు వినబడుతున్నాయి ఏంటి మీకు? దేవుడు సమస్తం ఏమైనా చేయగలడు. ఆయన చిటికేస్తే భూమి మాయమైపోతుంది. ఆయన మాట సెలవిస్తే భూమి బద్దలైపోద్ది. మనుషులందరూ కుప్పలుగా ఒక్క సెకండ్లో చచ్చిపోతారు, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ. అంతటి శక్తిమంతుడు మౌనముగా నిలబడి చూస్తున్నాడే. తన సొంత కుమారుణ్ణి హింసలు పెట్టి చంపుతుంటే ఆ ఓపిక, ఆ సహనం, వారే వా, ఇంత ఓపిక నేను మీకోసం పట్టాను. ఎందుకనంటే ఆయనది పవిత్రమైన రక్తము. ఆ రక్తం కారిచాలే. ఆ రక్తం కారిస్తే ఆ రక్తములో నాన్న మీ పాపాలు కడగాలనుకుంటున్నాను రా, మీ పాపాలను నేను ప్రక్షాళన గావించాలనుకుంటున్నాను రా. అందుకోసమే మీకోసం నేను గమ్మునున్నా. ఎంత శక్తిమంతుడిని నేను మీకు తెలుసు, అయినా కూడా గమ్మున నేను ఎందుకున్నానో తెలుసా? మీకోసం రా అని అన్నప్పుడు, ఒరే నువ్వు నా కోసం గమ్మునుండలేవా అంటున్నాడు దేవుడు. నా కోసం ఎవరైనా తిడితే సైలెంట్ గా నిలబడగలలేవా? ఉట్టిగా కూడా కాదని గిఫ్ట్ ఇస్తా. ఎవడైనా నిన్ను తిడితే నువ్వు పడు, భరించు, సహించు, సైలెంట్ గుండు, నీకు నేను ఫలమిస్తా, పరలోకమిస్తా, నాతో పాటు బ్రతికే గొప్ప బతుకునిస్తా, యుగ యుగాలు తరతరాలు బ్రతికే భాగ్యం నీకు ఇస్తారా. ఉట్టిగినే కాదురా, లాభం ఉంది, ప్రయోజనం ఉంది. నువ్వు ధన్యుడివి భూలోకంలో, నీ వెంట నేనుంటా. నా కోసం నువ్వు సైలెంట్ గా ఓపిక పట్టి నిలబడగలవా అంటున్నాడు దేవుడు. నీతో నాతో ఈరోజు ఉంటావా? ఓపిక పడతావా? ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, బండ బూతులు మాట్లాడినా, దేవా నీ కళ్ళ ముందు నీ కుమారుణ్ణి చంపుతుంటే ఎదురు చూశావయ్యా. దానితో పోలిస్తే ఇది పెద్ద లెక్క కూడా కాదు. నన్ను నానా మాటలు అంటున్నారు, నేను చెయ్యని తప్పు నా మీద వేస్తున్నారు. అదేదో లోక సామెత చొప్పున గుడ్డగాల్సి మీద వేస్తారంటారు చూడు, అలా వేస్తున్నారయ్యా. నేను చెయ్యని తప్పులు, చెయ్యని పాపము నా మీద వేసి అబద్ధముగా చెడ్డ మాటలు నా గురించి మాట్లాడుతున్నారు తండ్రి. దేవా నీ కోసం నేను ఓపిక పడతానయ్యా, నీ కోసం అని నిలబడు. ఎవరు తిట్టినా కూడా యేసు ప్రభు అదే చెప్పాడు కదా, దేవుడు అదే కదా చేశాడు. ఏమిటి మనం నిలబడగలవా? మన పిల్లల్ని కొడితే కాదు కదా, మన పిల్లోడి తప్పు ఉందా లేదా అని కూడా చూడం. మన పిల్లల్ని కొడితే పెద్ద మనుషులముగా తప్పు ఎవరిదిరా, మా అబ్బాయిదా, మీ అబ్బాయిదా, ఆ అబ్బాయిదా అని ఆయన ఆలోచిస్తాం మనం పోయి. అసలు ఇదంతా కాదు, మా అబ్బాయిని కొట్టడమే తప్పు అని చెప్పేసి ఫస్ట్ వెళ్ళేసి బయ్య 4 బాధిన తర్వాతనే మాట్లాడతాం. సైలెంట్గా అయితే ఉంటామా మనం?
మా అమ్మాయిని కొడతావా, మా అబ్బాయిని కొడతావా అని వెళ్ళి వెనక ముందు చూడకుండా వాయించేస్తాం. ఏ ఓపిక పట్టలేవా? ఆలోచించలేవా? తప్పెవరిదో ఆలోచించలేవా? అడగలేవా? ఏం జరిగిందో తెలుసుకోలేవా? ఏమి ఉండదండి, ఏమి ఉండదు. వచ్చిన కోపం మనసుకు ఎలా తోస్తే అలా, మనసుకు ఎలా నచ్చితే అలా ప్రవర్తిస్తూనే ఉంటాం. నోటికి ఏదొస్తే అది, ఎంత వస్తే అంత మాట్లాడుతూనే ఉంటాం తప్ప. నేను దేవుణ్ణి నమ్ముకున్న వాడిని, ఒక పక్క చర్చికి వెళ్తున్నాను, ఇంకో పక్క పాటలు పాడుతున్నాను ఈ నోటితో. మరలా ఈ సందర్భంలో బండబుద్ధులు, తప్పులు మాట్లాడాలా, చెడ్డ మాటలు మాట్లాడాలా? మాట్లాడితే నువ్వు యేసుక్రీస్తును నువ్వు చంపేసినట్టే, నువ్వు దేవుణ్ణి నమ్మనట్టే, యేసుక్రీస్తును నువ్వు తీసవతల వదిసినట్టే, లెక్క చేయనట్టే. ఏం చేస్తున్నాం మనం? మన భక్తి వల్ల ఉపయోగం ఉందా? ఏమమ్మా నిద్ర వస్తుందా గోడకు అనుకున్నావు? విను తల్లి, ఎక్కడ దొరకవు మీకు. ఇదిగో ఇవి విని వీటి ప్రకారంగా నేను ఒక చిన్న విషయమే చెప్పాను. వీటి ప్రకారంగా బ్రతికితే నేను మీకు పరలోకం, మీరు క్రైస్తవులు భూమి మీద. లేకపోతే మీ వంతులో మీరు, మీ భ్రమలో మీరు ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు, మేము క్రైస్తవులమే. ఒక పక్క బండబుద్ధులు మాట్లాడతాం, ఒక పక్క నీతులు మాట్లాడతాం, ఇంకో పక్క పాటలు పాడతాం, ఇంకో పక్క అన్నీ చేస్తాం అని అనుకుంటే భూమి మీద నీ ఆయుష్ ఉన్నన్ని రోజులు నీ ఆట సాగుతుందేమో కానీ ఆ తర్వాత ఉంటది మామూలుగా ఉండదాట. దేవుని చేతిలో, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం అంటాడు. ఆ తర్వాత మీ కర్మ మీ ఇష్టం కదా. ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో విషయాలు మాట్లాడవచ్చండి. కానీ అవి మీకు అర్థం కావాలంటే విలువలు బైబిల్ ఎందుకు పెట్టాం, బైబిల్ దగ్గరికి ఎందుకు వచ్చాం, యేసు ప్రభుని ఎందుకు నమ్మాం? పరలోకం పోవటానికే కదా. ఈ భూలోకంలో వచ్చే లాభాలు ఇవన్నీ తాత్కాలికమండి. నువ్వు నమ్మినా ఇస్తాడు, నమ్మకపోయినా ఇస్తాడు. రోగం బాగు చేయటం కానీ, పెళ్లి కావటం కానీ, పిల్లలు పుట్టడం కానీ, తలనొప్పి పోవటం కానీ, ఆస్తి నువ్వు పడే కష్టంలో ఫలితం రావటం కానీ, జాబ్ రావటం కానీ, అన్ని ఇల్లు కట్టుకోవటం కానీ, ఏవైనా తగిన కాలమందు నువ్వు పడే కష్టాన్ని బట్టి అన్ని దేవుడు సమకూరుస్తాడు. నువ్వు దానికోసం దేవుడిని నమ్ముకోవాల్సిన పని లేదు, యేసుప్రభు దగ్గరికి రావాల్సిన పని లేదు. ఎందుకనంటే ఎంతో కొంచెం గుజ్జు, కొంచెం బుర్ర, కొంచెం జ్ఞానం మనకున్నా మనకి ఈ విషయం అర్థం కావాలి. ఎందుకనంటే నమ్మని వాళ్ళు కూడా కష్టపడి కార్లు, బంగ్లాలు కట్టుకుంటున్నారు, పిల్లలు కంటున్నారు కదా, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు కష్టపడి. వాళ్ళు కూడా విచిత్రంగా ఇదిగో మాకు ఫలానా దేవుడు ఉన్నాడు, ఆయన వల్లనే నాకు జాబ్ వచ్చింది అంటాడు. ఇదిగో ఫలానా దేవుడు ఉన్నాడు, ఆయన వల్లనే నాకు పిల్లలు పుట్టారంటాడు. నువ్వేమో ఇక్కడ అంటావు, నువ్వు ఆయనేమో ఇంకోటి అంటారు. ఇదంతా కాదు. మనకు తెలియాలి సృష్టికర్త ఒక్కడే, ఆ ఒక్క దేవుడే మంచోడు చెడ్డోడు అనే తేడా లేకుండా అందరికీ మేలులు దయచేసేవాడు మన దేవుడు. అందరినీ భూమి మీద సమానంగా చూసే దేవుడు మన దేవుడు, మన అందరి దేవుడు. ప్రపంచంలో ఉన్న మనుషులందరి దేవుడు ఒక్కడే, ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు. కాకపోతే ఇక్కడ మాత్రమే సమానంగా చూస్తాడు. ఇక్కడ నువ్వు ఆయన కోసం, ఆయన మాటల ప్రకారంగా, ఆయనను విలువిచ్చి, ఆయనకు విలువ ఇస్తూ ఆయన మాటల ప్రకారంగా బ్రతికే ప్రయత్నం చేస్తే నీకు ఇంకొక అవకాశం ఇస్తాడు. అది పరలోకంలో, నిత్య లోకంలో, దేవుడున్న లోకంలో దేవునితో పాటు బ్రతికే గొప్ప భాగ్యము, యుగ యుగాలు తరతరాలు బ్రతికే భాగ్యం ఇస్తాడు. లేదు కాదుకూడదు అనుకుంటే నువ్వు బ్రతికిన ఈ చిన్న జీవితంలో నీ ఇష్టానుసారంగా బ్రతికితే ఆరని అగ్నిలో చావని ఆత్మ యుగ యుగం కలకాలం కాలుతూ బాధపడుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి ప్రాక్టికల్ గా చరిత్రలో నుంచి యేసుక్రీస్తు ప్రభువులు లేవనెత్తి చెప్పినటువంటి మాట చదువుకొని మనం పడ ముగించేసుకుందాం. ఒక్కసారి ఎందుకు నరకం వచ్చిందో లూకా సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. చూడండి, నరకంలో యాతన పడుతున్నటువంటి వ్యక్తి ఎందుకు యాతన పడుతున్నాడో కారణం చెప్పినటువంటి సందర్భం ఒక్కసారి చూడండి మీరు. 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు అంటే ఎవరు? లాజరు. కొన్నాళ్ళు కష్టపడ్డాడు, కొన్నాళ్ళు బాధపడ్డాడు. ఇదిగో మనమేమో రోగం తీసేయి ప్రభువా, రోగమే తీసేయి ప్రభువా, రోగం తీసావు కాబట్టి నేను నమ్ముకున్నాను ప్రభు అంటాం. ఆ రోగము తీయలేదు, ఏమి చేయలేదు, రోగంతోనే ఉండి, రోగంతోనే బాధపడి, రోగంతోనే చచ్చిపోయాడు. ఆయన ఎక్కడికి పోయాడు? లాజరు ఎక్కడికి పోయాడు? పరదైసుకు వెళ్ళాడు. ఆయన రోగం కోసం నమ్మలే దేవుణ్ణి. రోగం తీసినా ఒకటే, తీయకపోయినా ఒకటే, కానీ ప్రభువా నువ్వున్న మహాలోకానికి నేను రావాలనుకున్నాడు. అందుకోసమే ఆయన ఎక్కడికి వెళ్ళాడు చూడు. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను.
అందుకు అబ్రహాము గారు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఇక్కడ, అద్భుతమైన మాట. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, నీకిష్టమైనట్టు బతికితివి. నీకిష్టమైనట్టు అన్నాడు చూడు. ఇప్పుడు మీకు ఇష్టమైనట్టు బతుకుతున్నారా? మీకు ఇష్టం ఏదనిపిస్తే అది చేస్తున్నారా? మీ నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడుతున్నారా? ఆలోచన చేయండి. నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అంటున్నావా? ఏది చేయాలనిపిస్తే చేయటం, ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడటం, కోపం వస్తే కోపం కొద్దీ పని చేయటం, కోపం కొద్దీ కొట్లాడటం, కోపం కొద్దీ మాట్లాడటం. కంట్రోలింగ్ లేదా? ఓపిక పట్టటం లేదా? సహనం ఉండదా? ఉండకుండా నీ ఇష్టానుసారంగా బతికితే, అలానే బతికాడట ఆయన. బతికితే ఏం జరిగిందో చూడండి. అలాగుననే 20వ వచనం, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీవేమో సుఖం అనుభవించావు కాబట్టి ఈ రోజు యాతన పడుతున్నావు. అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకోనము. లాజరు ఏమనుభవించాడు? కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకోనము. ఎప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఎవరైనా అనవసరంగా తిట్టారనుకోండి, బాధ కలుగుతుంది, అబ్బా అనిపిస్తుంది. దేవానికి స్తోత్రం అనుకుంటే ఏమీ ఉండదు. సహించు, భరించు, లాభం ఉంది, ప్రయోజనం ఉంది. సింపుల్. ఇక్కడ చెప్పినటువంటి మాటను బట్టి మనకు అర్థం కావాలి. ఇక్కడ కష్టపడితే అక్కడ సుఖం, ఇక్కడ సుఖపడితే ఇక్కడ సుఖపడ్డాం అనుకో 4 రోజులే, కానీ అక్కడ కష్టం ఎన్ని రోజులు? ఇన్ని రోజులు అని చెప్పడానికి లేదు, యుగ యుగాలు ఎంతగా బాధ తప్పదు. అదే ఇక్కడ కష్టపడ్డాం అనుకో ఎన్ని రోజులు? 4 రోజులే, కానీ సుఖం యుగ యుగాలు. కాబట్టి ఏ విధంగా బ్రతకాలి అనుకుంటున్నారో మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే సహజంగా సాధారణంగా ఉట్టిగానే మనం మాట్లాడేటటువంటి మాట ఎటువంటిది అంటే బండబూతులే. ఏమిటి విచిత్రం ఏంటంటే, మరి ముఖ్యంగా లేడీస్, మీలో ఎంతమంది నాట్లకు వెళ్తారు? మీరు నాటు వేయటానికి వెళ్తారా? ఎవ్వరు వేయరా? ఇక్కడ నాట్లు వేసే అలాంటి పొలాలు లేవు. ఏ పనికి వెళ్తారు మీరు అంటే, లేడీస్ అందరూ కలిసి వెళ్తారు చూడు ఒక పని. అట్లాంటి పని ఏముంటది? పత్తి ఏరటానికో మిరపకాయలు ఏరటానికో పోతారు. అప్పుడు గుంపంతా ఒక చోట ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు మీరు? మంచి మాటలు ఏమైనా వస్తాయా? చెప్పండి, మీరు మంచి మాటలు వస్తాయా? టైం అయిపోయిందా? సరే, ముగించేద్దాం. మంచి మాటలు వస్తాయా అప్పుడు? ఎందుకో అనవసరంగానే వస్తాయి. అప్పుడు సందర్భం కూడా కాదు, ఎవరు తిట్టింది లేదు, కొట్టింది లేదు, ఏమి లేదు, కానీ అనవసరంగా అబ్బా ఎంత బండబూతులు మాట్లాడతారో. దానివల్ల అనవసరంగా నరకానికి పోతున్నారు కదా మీరు. ఒక్క నోటిని కంట్రోల్ చేసుకోకపోవటం వల్ల నరకానికి తర్వాత పోతే మీరు పోతారు. కానీ ఈరోజు ఎవరిని బదనాం చేస్తున్నారు? వేషధారణ. ఒక పక్క చర్చికి వెళ్ళటం, ఇంకో పక్క బండబూతులు మాట్లాడటం, ఒక పక్క చర్చికి వెళ్ళటం, పాటలు పాడటం, ఇంకో పక్క దూషించటం, రకరకాల మాటలు. ఇవన్నీ చేసుకుంటూ పోతే క్రైస్తవం ఏడుందాడా? క్రైస్తవులని చెప్పుకోవటం ఈరోజు ఎట్లా తయారైపోయింది సమాజంలో అంటే, అసలు ఈ పనికిమాల పనులు, ఈ బూతులు, ఈ బండబూతులు ఇవన్నీ మాట్లాడేది వీళ్ళేరా బాబు, ఎక్కువ మాట్లాడేది వీళ్ళే అనే విధంగా తయారైపోయింది. ఓ పక్క చర్చికి అంటారు, ఇంకో పక్క బుద్ధిమంతులు లెక్క ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన అని పరిగెత్తారు. కానీ ఫైనల్ చూస్తే వాళ్ళ మాటలు మామూలు కూడా ఆయన అని ఈరోజు సమాజం అంతా ఎట్లుందని అంటే, నామకే వాస్త మొత్తం వేషధారణ. కొంచెం తేడా రావాలి కానీ మామూలు కూడదు కదా. ఏం జరిగినా ఓపిక పట్టే గుణం ఉంటేనే మనం క్రైస్తవులం, లేకపోతే మనం క్రైస్తవులం కాదు. చర్చికి వచ్చి ఉపయోగం ఉండదు దండగా. స్టార్టింగ్ లో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పానే, అది మన జీవితం. జల్లెడతో నీళ్లు పట్టటాలు, కన్నం పడ్డటువంటి ట్యాంక్ని నింపటం కోసం ప్రయత్నం చేయటాలు మన బతుకులనే ఉంది. ఆలోచించుకొని కాస్త మనుషుల మాటల మీద కాకుండా, మనుషులు ఏదో మాట్లాడారని దాన్ని స్పందించే విధానంలో కాకుండా, బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, వాస్తవాలు ఏమున్నాయి అని బైబిల్లో ఉన్న లెక్కల ప్రకారంగా నా భక్తి ఉందా? లోక సంబంధమైన మాటలు బట్టి, లోక సంబంధమైన ఆచారాలను బట్టి, పారంపర్య ఆచారాలను బట్టి, మానవుల పద్ధతులను బట్టి నేను భక్తి చేస్తున్నానా అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని మరింత ముందుకు మీరు ఎదగాలి ఆత్మీయతలో అని కోరుకుంటూ, దేవుని చిత్తం అయితే ఇంకొకసారి కలుసుకుందాం. దేవుని చిత్తం అయితే ఇంకా బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు, పాపం అంటించుకోకుండా ఎలా బ్రతకాలి, పాపం అంటకుండా ఎలా బ్రతకాలి, అసలు మనం పరిశుద్ధతను ఎలా పొందాలి, దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఆటంకాలు ఏమైనా ఉన్నాయా, ఇప్పటి వరకు మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో ఏమైనా లోపాలు ఉన్నాయా,
మన విశ్వాసం కరెక్టేనా కాదా, ఇవన్నీ చెక్ చేసుకుందాం. రానున్నటువంటి దినాల్లో మెల్లమెల్లగాని 1 by 1 నేర్చుకుందాం. దేవుడు కృపను అనుగ్రహిస్తే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కాకపోతే బైబిల్ చదువుతూ ఉండండి, ధ్యానిస్తూ ఉండండి, జాగ్రత్త పడండి. ఈ రోజు ఒక్క విషయమైనా నేర్చుకుని ముందుకు వెళ్ళిపోండి. ఒక్క విషయమైనా ఈ రోజు నుంచి కమిట్మెంట్ తీసుకోండి. నేను బూతులు మాట్లాడకూడదు. ఏం జరిగినా కూడా నేను బూతులు అస్సలు మాట్లాడకూడదు. ఎవరితో మాట్లాడకూడదు. మంచి మాటలే మాట్లాడాలి. ఈ నోటితో ఒక్క రకమైనటువంటి మాటలే రావాలి. మంచి మాటలు మాత్రమే రావాలి. మంచి చెడ్డు 2 కలిపి రాకూడదు అనేటువంటి తీర్మానం ఒకటి చేసుకొని నిజంగా దేవుని నమ్మేటటువంటి వ్యక్తులైతే, దేవుని మీద నమ్మకం పరిపూర్ణంగా ఉంటే, యేసు ప్రభును బాధ పెట్టకూడదు, ఆయన బలియాగానికి ఒక విలువ ఇవ్వాలి అని అనుకుంటే ఈ తీర్మానం చేసుకుని ఇంటికి వెళ్తారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరమాత్ముడా, పరిశుద్ధుడ, పరమందు ఆశీర్వాద సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, ఇదిగునైనప్పటి వరకు మీరు మా